హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ 6 at 6. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో కృష్ణానది సరిహద్దు గ్రామాలైన తంగెడ పొందుగల నుంచి మాచవరం మండలం వరకు మొత్తం 20 కిలోమీటర్ల మరనీరు ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. తెట్టుగా తేలుతూ స్థానికులు పర్యావరణ ప్రేమికులను కలవరపెడుతోంది. నిజానికి దాచేపల్లిలో కొన్ని ఔషధ రసాయన పరిశ్రమలున్నాయి. ఎవరైనా రాత్రులు లారీలో వ్యర్థాలను తీసుకొచ్చి నదిలో పారబోశారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే 2 నెలలుగా నీరు రంగుమారి కనిపిస్తోందని, తీవ్ర దుర్వాసన కూడా వస్తోందని ప్రజలు చెబుతున్నారు. నదిలో కాలుష్యానికి కారణమైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సీను అందిస్తారు. గుడ్ ఈవినింగ్ సీను. కృష్ణాది సరిహద్దు గ్రామాలైన తంగెడ పొందుగల నుంచి మార్చి వరకు కూడా నీరు రంగుమారి కనిపిస్తుందని, ఆకుపచ్చ రంగులో ఉందని అంటున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కుమార్, గుడ్ ఈవినింగ్. మనం చూసుకున్నట్లయితే గత నవంబర్ నెల 30వ తేదీన కృష్ణానదిలో ప్రవహించే నీరంతా అయితే ఆకుపచ్చ రంగులోకి రావడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కృష్ణానది తీర ప్రాంతాల గ్రామాలైనటువంటి పొందుగుళ్ళ, తంగెడ, బట్రుపాలెం, మాచవరం ఈ గ్రామాల సరిహద్దుల్లో కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ముఖ్యంగా ఈ దాచేపల్లి మండలానికి సంబంధించి రసాయనాలు తయారు చేసే కంపెనీలు అయితే ఉన్నాయి. అంటే ఈ రసాయనాలను తెచ్చి కృష్ణానదిలో ఏమైనా కలిపారా అనే అనుమానాలు అయితే అధికారులు అయితే వ్యక్తం చేశారు. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి ఏఐ అయితే గుంటూరు నుంచి ఇక్కడికి చేరుకొని ఈ కృష్ణానదిలో నమూనాలు సేకరించి తీసుకెళ్లారు. కానీ అధికారులు ఇప్పటి వరకు కూడా ఆ నమూనాలని చెక్ చేసి ఇప్పటి వరకు కూడా గ్రామానికి సంబంధించినటువంటి వారికి ఎటువంటి రిజల్ట్ కూడా చెప్పలేదు. అంటే దేని వల్ల ఈ నీరు రంగు మారింది అనే దాని మీద కూడా ఇంతవరకు అయితే మాకు ఎటువంటి సమాధానం చెప్పలేదని ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజలైతే వాపోతున్నారు. రాజ్ కుమార్. ఓకే శ్రీను, థ్యాంక్ యూ. టీడీపీ పార్లమెంట్ కమిటీ వర్క్షాప్ మంగళగిరిలోని ప్రధాన కార్యాలయంలో జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. ఒక్కో పార్లమెంట్ కమిటీలో 42 మంది సభ్యులు చొప్పున మొత్తం 25 పార్లమెంట్లకు కలిపి 1050 మంది వర్క్షాప్లో పాల్గొన్నారు. 4.5 దశాబ్దాల పార్టీ ప్రయాణం, పార్టీ ఐడియాలజీ, క్యాడర్ మేనేజ్మెంట్, కార్యకర్తలకు దక్కుతున్న ప్రాధాన్యం వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ విధానాలు, ఆలోచనలు, సిద్ధాంతాల గురించి నేతలతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ విజయాలు, భవిష్యత్ ఆలోచనల గురించి కూడా వివరించారు. టీడీపీ వర్క్షాప్ గురించి ఇక మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ రాజేష్. టీడీపీ పార్లమెంట్ కమిటీ వర్క్షాప్ గురించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్ రాజ్ కుమార్, ఇవాళ టీడీపీ సెంట్రల్ ఆఫీస్ లో అటు సీఎం చంద్రబాబు అలాగే మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీకి సంబంధించిన వర్క్ షాప్ అయితే జరిగింది. అయితే ప్రధానంగా రాష్ట్రంలో 25 పార్లమెంట్ సంబంధించి ఒక్కొక్క పార్లమెంట్ నుంచి 42 మంది 25 మంది సభ్యులు ఉండే విధంగా కూడా పార్లమెంటరీ కమిటీకి సంబంధించిన సభ్యులతో కూడా ఇవాళ ప్రధానంగా పార్టీకి సంబంధించిన కీలక మీటింగ్, తొలి మీటింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ గవర్నమెంట్ వచ్చిన తొలి మీటింగ్ అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఈ మీటింగ్ యొక్క ముఖ్య లక్ష్యం కూడా అటు సీఎం చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ అలాగే టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా ప్రత్యేకంగా అటు వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే టీడీపీ పార్టీకి సంబంధించి దాదాపు 4.5 దశాబ్దాల పాటు కూడా టీడీపీ స్థాపించింది కాబట్టి ఆ స్థాపన దానికి సంబంధించి రాబోయే రోజుల్లో మరింత బలోపేతం అయ్యే విధంగా కూడా ముందుకు వెళ్లాలని కూడా ఇప్పటికీ సీఎం చంద్రబాబు కూడా కీలకంగా అయితే పార్లమెంటరీ సభ్యులకు సంబంధించిన కమిటీ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. అయితే సీఎం మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా పార్టీ అధ్యక్షుడు ఒక సాధారణ కార్యకర్తలాగే ఆయన సీఎం హోదాలో ఉన్నప్పటికీ కూడా వెనకాల కూర్చొని సీఎం చంద్రబాబు కూడా వర్క్ షాప్ లో హాజరవడం కూడా కార్యకర్తలకు సంబంధించి ఇన్స్పిరేషన్ అనేది చెప్పుకోవాలి. మంత్రి లోకేష్ కూడా చాలా కీలకంగా అయితే కొన్ని కేసులు సూచనలు చేశారు. ప్రధానంగా పార్టీకి సంబంధించి బలోపేతం కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించిన యువరక్తం అనేది పార్టీలో కీలక పాత్ర పోషిస్తుంది. రాబోయే రోజుల్లో యువకుడికి అలాగే మహిళలకి పెద్దపీట. ఎందుకంటే ప్రస్తుతం ఈ గవర్నమెంట్ చూసినట్లయితే టీడీపీకి సంబంధించి దాదాపు 83% అనేది యువత ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కావచ్చు, యంగ్ లీడర్స్ ఉన్నారు. కాబట్టి పూర్తిగా రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా పార్టీ బలోపేతం అనేది కొనసాగాలంటే కూడా అటు మంత్రి లోకేష్ కొన్ని కీలక సూచనలు చేశారు. అంతేకాకుండా ప్రధానంగా అంటే లాస్ట్ టైం జరిగిన యోగా మీటింగ్ సంబంధించి ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రజల యొక్క కష్టాలు కావచ్చు, వీటన్నిటిని ఆయన స్వయంగా తెలుస్తున్నారు. అంటే గవర్నమెంట్ లో వచ్చినాక ఆ పేదలకు సంబంధించిన ప్రతి పని అనేది ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి వీటన్నింటినీ కూడా కార్యకర్తలే ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే కార్యకర్తలు అనేది తెలుగుదేశం పార్టీకి ముఖ్యం అనేది. అక్కడ నాయకులు ఎవరు ఉండరు, కార్యకర్తలే మొదటి ప్రాధాన్యత కాబట్టి ఇప్పటికే అనేక సందర్భాల్లో లోకేష్ చేస్తున్నారు. దానికి సంబంధించి రాబోయే రోజుల్లో
ఆ కార్యకర్తలు అనేది చాలా కీలక పాత్ర పోషించాలి. ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కూడా ప్రజలకు వివరించాలి, ప్రజలకు తీసుకెళ్లే విధంగా కూడా పనిచేయాలంటూ కూడా కొన్ని కీలక సూచనలు చేశారు. అంతేకాకుండా ఆ గ్రామ స్థాయి నుంచి ఓకే 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 రైట్ రాయేష్, థ్యాంక్ యూ. ఇక గుంటూరు జీజీహెచ్లో అత్యాధునిక హంగులతో మాతా శిశు సంరక్షణ కేంద్రం అందుబాటులోకి రానుంది. జింకానా సభ్యుల సహకారంతో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని జనవరి 30న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. 600 బెడ్స్తో G+ బహుళ అంతస్తుల భవనాన్ని మదర్ అండ్ చైల్డ్ వైద్య సేవల కోసం నిర్మించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, ఇక చెప్పండి, ఇది జీజీహెచ్లో అత్యాధునిక హంగులతో మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏమంటారు? కోటేశ్వరరావు గారు వినపడుతుందా? కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారు వినపడుతుందా? గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్. ఓకే, వినపడుతుంది చెప్పండి. వినపడుతున్నా. గుంటూరు కానూరు జింకానా మాతా శిశు హాస్పిటల్ ఈ నెల 30వ తేదీ చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న. కోటేశ్వర, కొద్దిగా మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, కొద్దిగా ఒకసారి చెక్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయరా? హలో, ఇప్పుడు ఓకే, కంటిన్యూ. గుంటూరు కానూరు జింకానా ప్రభుత్వ ఆసుపత్రులు జీజీహెచ్లో అత్యాధునిక పరికరాలతో ఈ నెల 30వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం G+5 బిల్డింగ్ ఓపెన్ చేస్తున్నారు. దీనికి మాతా శిశు అని పేరు పెట్టడం జరిగింది. ఈ భవనానికి 110 కోట్లు వెచ్చించి అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇంతకుముందు గతంలో జీజీహెచ్ ఆసుపత్రుల్లో తల్లికి వేరుగా శిశువుకి వేరుగా ట్రీట్మెంట్ ఇచ్చేవారు. ఈ శిశువు తల్లి ఇద్దరికి కలిపి ఇస్తున్న ట్రీట్మెంట్ ఈ భవనంలో ఏర్పాటు చేయటం ఒక ప్రధాన అంశంగా మారింది. ఈ భవనానికి మెడికల్ కాలేజీ పూర్వపు విద్యార్థులు అందరూ కలిసి NRIs వీళ్ళు కొంత పెట్టుబడి 89 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ భవనాన్ని నిర్మించడం ఒక చర్చగా మారింది. ఈ భవనాన్ని మంత్రి పెమ్మసాని ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ నెల 30వ తేదీ ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఓకే రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో భారీగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. శానిటేషన్ నుంచి మెడికల్ ఎక్విప్మెంట్ వరకు ప్రతి విషయంలో అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కొనుగోలు విషయంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ నివేదించిన చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారులు వెనకాడుతున్నారు. రాష్ట్రంలో చాలా వరకు ప్రభుత్వ బోధనాసుపత్రులు, కొన్ని ఇతర సర్కారు ఆసుపత్రులకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరాలో శ్రీభరత్ ఫార్మా మెడికల్ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్ సంస్థ మార్కెట్ ధర కంటే అధికంగా విక్రయిస్తోంది. 2018 నుండి 2025 ఆగస్టు వరకు 1.01 కోట్ల క్యూబిక్ మీటర్ల LMO సరఫరా చేసినందుకు గాను అధికారులు 33.73 కోట్లు చెల్లించారు. 2018 నుంచి క్యూబిక్ మీటర్ LMOకు 12% GSTతో కలిపి శ్రీభరత్ ఫార్మా 31.36 కోట్లు వసూలు చేస్తోంది. కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం క్యూబిక్ మీటర్ LMOను 12.90కే కొనుగోలు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ లైవ్లో అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, ఇక ఈ ప్రతి భారీగా అక్రమాలు సర్వజన వైద్యశాలలో భారీగా అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రాజకుమార్, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల రాయలసీమలో ప్రత్యేకత గుర్తింపు పొందినటువంటి ప్రభుత్వ సర్వజన వైద్యశాల. ఇక్కడికి దాదాపు వేల సంఖ్యలో రోగులు వైద్యం చేయించుకోవడానికి వస్తుంటారు. అయితే ఈ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అక్రమాల కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తా ఉన్నాయి. ఏదైతే శానిటేషన్ మొదలుకొని మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోలు విషయం వరకు కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతి ఆరోపణలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఏదైతే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కొనుగోలు విషయంలో మాత్రం భారీగా అవకతవకలు అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే ఈ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కొనుగోలు విషయంలో అవకతవకలు జరిగాయంటూ కూడా ఒక వ్యక్తి విజిలెన్స్ అధికారులకు కంప్లైంట్ చేయడంతో విజిలెన్స్ అధికారులు దీనిపై విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఏదైతే శ్రీభారత్ ఫార్మా మెడికల్ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటరీ సంస్థ సంబంధించి
ఈ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ఆక్సిజన్ సప్లై చేస్తా ఉన్నారు. ఇందులో భాగంగా బయట మార్కెట్ లో కేవలం 12 రూపాయల క్యూబిక్ మీటర్ 12 రూపాయలు ఉంటే ఇక్కడ వీళ్ళు సప్లై చేసేది మాత్రం దాదాపు 31 రూపాయల 30 పైసల దాకా ఉంటుంది రాజు కుమార్. అయితే బయట ఉన్నటువంటి మార్కెట్ విలువతో పోలిస్తే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో విక్రయిస్తున్నటువంటి ఈ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ దాదాపు 2 ఎక్కువగా ఉంటుంది. దీంతో దాదాపు లక్షల రూపాయలు ఆర్థిక భారం పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు కూడా పూర్తి నివేదిక రూపొందించి అధికారులకు అందించినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనిద్దాం. ఏదైతే 2018 నుంచి 2025 వరకు కూడా ఈ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కు సంబంధించి ఈ కొనుగోలు విషయం ఏదైతే ఉందో దాదాపు క్యూబిక్ మీటర్ 31 రూపాయల పైన పైచిలకు రూపాయలతో కొనుగోలు చేయడంతో పాటు దాదాపు ప్రతి ఏడాది 12% హైక్ చేస్తూ రేటు ప్రస్తుతం ఉన్నటువంటి రేటును పెంచుకునే విధంగా కూడా వీళ్ళు ఒప్పందం చేసుకొని ఈ ఆక్సిజన్ ను సప్లై చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. దీనిలో భాగంగానే ఈ అవకతవకలను అరికట్టాలని గతంలో ఏదైతే పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కూడా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీల్లో భాగంగా ఈ ఉదంతం మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా అధికారులను ఆదేశించారు. వెంటనే దీన్ని అరికట్టాలి. ఏదైతే తన ఆసుపత్రికి సంబంధించి తక్కువ ధరకు ఓకే రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ. ఇక మరో అంశం, రాజధాని అమరావతిలో వెంకటేశ్వర ఆలయ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం మాస్టర్ ప్లాన్ మేరకు పనులు చకచక సాగుతున్నాయి. 185 కోట్లతో ఆలయ ప్రాకారం, కళ్యాణోత్సవం, మండపం, రాజగోపురం అభివృద్ధి పనులు 2 ఏళ్లలో పూర్తి చేసే విధంగా ప్రణాళిక సిద్ధమైంది. రాజధానిలో టీటీడీ ఆలయ అభివృద్ధి పనులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. రైట్, గుడ్ ఈవినింగ్ బిందు. రాజధాని అమరావతిలో వెంకటేశ్వర ఆలయం అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చినాయి, శరవేగంగా సాగుతున్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బిందు వినపడుతుందా? వాయిస్ మీది మ్యూట్లో ఉన్నట్టుంది. బిందు వినపడుతుంది, మ్యూట్లో ఉన్నట్టుంది. బిందు ఒకసారి చెక్ చేయండి మీ వాయిస్. రాజ్ కుమార్, రైట్. కంటిన్యూ, వినపడుతుందండి. రాజధాని అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడానికి అన్ని పనులు చకచకా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పైన ఎట్లయితే దృష్టి పెట్టిందో అదే విధంగా దేవాలయాల పైన కూడా అంతే దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీటీడీకి సంబంధించి అంటే తిరుపతి తిరుమల దేవస్థానంలో అంటే రోజు భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో చాలా వరకు భక్తులు అక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు. అదే విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆలయం అంతే డెవలప్ చేయాలనే ఒక నెపంతో అయితే అమరావతిలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించబోతున్నారు. గత ప్రభుత్వం అంటే 7 ఏళ్ల క్రితమే ఈ ఆలయానికి సంబంధించి ప్లాన్ రూపొందించినప్పటికీ కూడా అప్పటికి పనులు ఏవి పూర్తి కాకుండా ఆలయం ఆలయం నిర్మించడంలో దాదాపు సగం వరకే పనులు పూర్తయి మధ్యలో ఆగిపోయిన నేపథ్యం కనిపించింది. దాని తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ఆలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏది చర్యలు చేపట్టకుండా అసలు ఆలయం రూపొందించకుండా నిర్మించకుండా అట్లనే వదిలేశారు. దాదాపు 185 కోట్లు వెచ్చించారు. అంటే ఆలయానికి సంబంధించి అభివృద్ధి పనులకి 185 కోట్లు వెచ్చించినప్పటికీ కూడా దానిలో సగం కూడా వైసీపీ ప్రభుత్వంలో జరగలేదు. అంటే మొత్తం 35 కోట్లకే పరిమితం చేసి ఆలయం ఒక రూపకల్పన చేసి ధ్వజస్తంభం నిర్మించి అలానే వదిలేశారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పూర్తి స్థాయిలో నిర్మించాలని మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఈ నెల 14వ తారీఖున కూడా టీటీడీ అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకి మాస్టర్ ప్లాన్ ని వివరించారు. ఆయన కూడా ఆమోద ముద్ర తెలిపిన తర్వాత చకచకా పనులు అయితే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు రాజ్ కుమార్. ముఖ్యంగా దాదాపు 84 కోట్లు ముఖ్యంగా అంటే పశ్చిమ ఉత్తర రాజగోపురానికి మాత్రమే 84 కోట్లు వెచ్చించారు. దాని తర్వాత అద్దాల మండపానికి మరియు ఆంజనేయ స్వామి క్షేత్రానికి మహామండపానికి సంబంధించి 44 కోట్లు వెచ్చించారు. మిగతా 20 కోట్లు అర్చకులకి మరియు ప్రసాదాల అన్నదాన సత్రాలకి సంబంధించి అర్చకులు రెస్ట్ హోమ్స్ కి సంబంధించి 20 కోట్లు వెచ్చించినట్టు తెలుస్తుంది రాజ్ కుమార్. ఇదే విధంగా అమరావతి సంబంధించి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం అత్యంత అద్భుత రీతిలో నిర్మించి అభివృద్ధి చేయడానికైతే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సో అలాగే ప్లాన్. ఓకే, థ్యాంక్ యూ బిందు. థ్యాంక్ యూ ప్రతి ఒక్క కరెస్పాండెంట్కి అందరూ లైవ్లో జాయిన్ అయినందుకు. సో కీప్ వాచింగ్ వైకే న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel